కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతను పెంచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినప్పుడు దానితో పాటే 2 హెల్మెట్లను కూడా తప్పనిసరిగా అందించేలా డీలర్లపై నిబంధన విధించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ద్విచక్ర వాహన డీలర్లే వాహనం అమ్మేటప్పుడు 2 హెల్మెట్లను కొనుగోలుదారులకు అందించాల్సి ఉంటుంది. దీనివల్ల వాహనం కొన్న మొదటి రోజు నుంచే రైడర్తో పాటు వెనుక కూర్చునే వారికి కూడా హెల్మెట్ ధరించే అవకాశం కలుగుతుంది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2025కి 2 ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన 3వ నెల నుంచి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారుకు తప్పనిసరిగా 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. భారత ప్రమాణాల సంస్థ ISA ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్లనే ద్విచక్ర వాహనంతో పాటు దాని యజమానికి అందించాలి. మరోవైపు 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని త్రిచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ అమర్చాలని ప్రతిపాదించింది. ఈ సిస్టమ్ IS 14664 2010 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది.